గ్రూప్ 1 సంబంధించి వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది. ఇక గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గతంలో జీవో నెంబర్ 29 రద్దు చేయాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిరు. వాళ్ళ మీద కూడా లాడ్ చార్జ్లు అయినాయి. కొంతమంది మీద కూడా కేసులు పెట్టి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేసిరు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఏమాత్రం తగ్గకుండా కూడా వాళ్ళ ఏదైతే పోరాటం ఉందో దాన్ని కొనసాగించారు. ప్రభుత్వం కూడా వెనుకడు వేయకుండా తగ్గకుండా కూడా పరీక్షను అయితే పెట్టింది. ఇక దానికి సంబంధించి ఫలితాలు కూడా వచ్చినాయి. మరి ఫలితాలు వచ్చినాక ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా టీజీపీఎస్సీ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో తప్పుల తడాకగా ఉంది. దానికి సంబంధించి పరీక్షలు కూడా పెట్టడంలో విఫలమైంది. పరీక్షల సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో కూడా విఫలమైంది. దీంట్లో కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రూప్ 1 సంబంధించి కూడా చాలా కాలంగా కేసు నడుస్తుంది. దానికి సంబంధించి కూడా మరి ఇక్కడ చూడవచ్చు, గ్రూప్ 1కు బ్రేక్, నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం, విచారణ తేలే వరకు ప్రక్రియ ఆపండి, సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు, కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమాచారం న్యాయస్థానానికి సమర్పించండి, మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశం, తప్పు పిటిషనర్లదైనా ప్రభుత్వానిదైనా ధర్మాసనం ఉపేక్షించబోదని వెల్లడి. ఇక వీళ్ళకు అంటే ఏదైతే గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా ముక్కుమ్మడి చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ 29 సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మోసపోతున్నారు. విద్యార్థులంతా కూడా వీటి వల్ల ఏదైతే జీవో నెంబర్ 29 వల్ల చాలామంది విద్యార్థులు కూడా అన్యాయమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని కూడా విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా పరీక్షలు పెట్టింది. పరీక్ష ఫలితాలు కూడా మా టీజీపీఎస్సీ కూడా మేము సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించాం. ఫలితాలు కూడా నిపుణుల పర్యవేక్షణలో పరీక్ష పేపర్లన్నీ పరీక్ష పత్రాలన్నీ కూడా దిద్దించినాం. దీనిని కొంతమంది కావాలనుకునే కుట్రలు చేస్తూ కొంతమంది దీని వెనుక ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ఓనర్స్ ఉండి నడిపిస్తున్నారని కూడా టీజీపీఎస్సీ సమాధానం ఇచ్చింది. కానీ ఇక్కడ విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే పరీక్షకు సంబంధించి చాలా వరకు అవకతవకలు జరిగినాయి. నాకు తెలిసి దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళకు దగ్గరున్నటువంటి వ్యక్తులకే ఈ గ్రూప్ 1 సంబంధించి పోస్టులు కూడా ఇచ్చిరని కూడా అభ్యర్థులు కూడా చెప్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యే కూడా దాన్ని వివరించిండు. ఏమని అన్నాడంటే నా కోడలు చాలా వరకు 24 గంటల్లో 16 నుంచి 18 గంటలు కష్టపడి చదివిందని ఆయన చెప్పిండు. ప్రతిపక్ష నాయకులు దీన్ని ప్రతి విమర్శలు చేసిర్రు. ఆ నిరుద్యోగ అభ్యర్థులు కూడా అంటే గ్రూప్ 1 అభ్యర్థులు కూడా చాలా వరకు కూడా దీన్ని ఇదంతా కూడా అబద్ధాలను కూడా చెప్పే ప్రయత్నం చేసిరు. మొత్తానికైతే గ్రూప్ 1 సంబంధించి కూడా ఆ అంశం అయితే కొలిక్కి వచ్చే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడతలేవు. ఎందుకంటే చాలామంది ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఈ సుమారు 500 పైచీలకు ఉద్యోగాలు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండేవి. చాలా రోజుల తర్వాత ఈ పోస్టులు వేసిరు. మరి ఈ పోస్టులు ఏదన్నా మాకు న్యాయం జరుగుతుందా అంటే ఈ పోస్టుల ద్వారా న్యాయం జరగట్లేదని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూడొచ్చు, ఏదైతే మనం చాలా సందర్భాలు చూసినాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరు బల్మూరి వెంకట్, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అదే ఇంకొంతమంది ఉన్నారు. ఎవరు మన చాలామంది నాయకులు ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు. వీళ్ళందరూ కూడా ఆ రోజు నిరుద్యోగులకు సంబంధించి కూడా అశోక్ నగర్కి వెళ్ళారు, చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు హామీలు ఇచ్చారు. మేము మమ్మల్ని అధికారం తీసుకురండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది, ఖచ్చితంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తామని కూడా ఆ రోజు వీళ్ళు నమ్మగలిగారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల కాలం అయిపోయింది, 16 నెలల కాలంకి వస్తుంది. మరి ఎవరికైనా ఉద్యోగాలు పూర్తి మొత్తంలో వచ్చినాయంటే ఎక్కడ కూడా రాలే. కేవలం ఎవరైతే ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టిరో ప్రోత్సహించిరో ఇంకేమన్నా అనుకోవచ్చు, వాళ్ళకు మాత్రం పదవులు వచ్చినాయి. ఈయనేమైండు ఎమ్మెల్సీ అయిండు. ఇంకొక పెద్ద ఆయన ఏమైండు, గ్రంథాలయ చైర్మన్ ఆయనకి ఇచ్చారు, లైబ్రరీ చైర్మన్ ఆయనకి ఇచ్చారు. అంటే వీళ్ళను ఆ రోజు రెచ్చగొట్టినటువంటి వ్యక్తులకు ఈరోజు పదవులు వచ్చినాయి తప్ప
ఓట్లేపించి యాత్రలను పెట్టి చేసినటువంటి వ్యక్తులకు ఈరోజు మోసపోయినటువంటి పరిస్థితి. మరి ఈ గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులను ఆ రోజు పోలీసులు విచక్షణ రాహిత్యంగా లాఠీ చార్జులు చేసి వాళ్ళ బట్టలు చినిగేలాగా కొట్టి, మహిళలను చూడకుండా కూడా వాళ్ళ బట్టలు చినిగిపోయేటట్టు కొట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఏ ఒక్క నాయకుడు కూడా ఆ రోజు ప్రశ్నించినటువంటి వీళ్ళ వెన్నున ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మరి నోరు మెదిపినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అంటే వీళ్ళంతా కూడా కేవలం ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వీళ్ళ పదవులకే మౌన పాత్ర వహిస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఏం చెప్తుంది న్యాయస్థానం, ఏం చెప్తుందంటే ఇది ఏమని చెప్తుంది, సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవచ్చు, కాకపోతే విచారణ జరిగే వరకు మీరు నియామక పత్రాలు ఇవ్వకండి అని చెప్తున్నారు. అంటే గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే పోట్లాడిరో వాళ్ళకు కొంతవరకు అయితే మరి న్యాయం జరిగినట్టే, కాకపోతే పూర్తిగా న్యాయం జరిగిందంటే జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఏదైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసుకోండి, కాకపోతే నియామక పత్రాలు ఇవ్వకండి, కేసు విచారణ జరిపిన తర్వాత మేము చెప్తామని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. సో మీరు అంటే నిరుద్యోగులు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాకేష్ రెడ్డి, అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ రాకేష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలకు టీజీపీఎస్సీ కూడా ఆయనకు మరి పరువు నష్టం దావా కేసు ఆయన మీద కూడా నమోదు చేసింది. అలాగే కౌశిక్ రెడ్డి కూడా ఆయన కూడా కొంతవరకు ఆరోపణలు చేసిండు, ఆయన మీద కూడా కేసు వేసిర్రు. సో కొంతమంది నిరుద్యోగుల మీద కూడా కేసులు వేసిర్రు. ఇవన్నీ చూస్తుంటే మరి తెలంగాణలో నిరుద్యోగ ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల ప్రభుత్వం కూడా ఎక్కడ కనబడ్డట్టు కూడా కనబడతలేదు. ఈరోజు ధర్నా చౌక్ వేదిక కూడా చాలామంది నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ధర్నా చౌక్ వేదికనైతే పెద్ద ఎత్తున ధర్నాతలో పెడుతున్నారు. అక్కడ చాలామంది నిరుద్యోగులు కూడా తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక మరి ఈ నిరుద్యోగులకు ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే ఇది పూర్తి మొత్తంలో మరి వీళ్ళు మళ్ళా అడ్వకేట్లను కావచ్చు, లేకపోతే కోర్టును కావచ్చు మేనేజ్ చేస్తున్నారని కూడా కొంతవరకు ఆరోపణలు కూడా విద్యార్థుల తరపున ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఏదైతే మరి కొంతవరకు అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తలేరని కూడా వీళ్ళు చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాకు కొద్ది వరకు అయితే సేవలు అందిస్తుంది, మా తోడు ఉంది, మరి బీజేపీ పార్టీ మాత్రం ఏమాత్రం కూడా నోరు మెరుగుపట్టలేదు. గతంలో మాకు మద్దతుగా వచ్చినటువంటి ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉన్నాడో ఆయన మళ్ళీ ఆ రోజే వచ్చిండు, ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తలేడు. కిషన్ రెడ్డిని కలిసినా ఏమాత్రం కూడా ఆయన పట్టించుకున్న దాఖలు లేవు. ఇతర ఎమ్మెల్యేలను కూడా బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను కలిసినా కూడా వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు. ఇక మొత్తానికైతే వాళ్ళు అదొక రాజకీయ స్టంట్గానే చూసి రాజకీయం కోసమే అక్కడికి వచ్చినట్టు కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితులు. ఇక పెద్ద ఎత్తున పోరాటం చేశారు, కానీ మరి వీళ్ళకి సంబంధించి ఏమాత్రం కూడా న్యాయం జరుగుతలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. అభ్యర్థుల విజయం, హైకోర్టు ఆదేశాలు సర్కారుకు చెంపపెట్టు, గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు, అభ్యర్థులు బీఆర్ఎస్ వాదనకు బలం చేకూర్చేలా కోర్టు ఆదేశాలు అంటూ కూడా రాకేష్ రెడ్డి తెలిపింది. ఎందుకంటే రాకేష్ రెడ్డికి సంబంధించి కూడా ఈయన మీద పరువు నష్టం దావా టీజీపీఎస్సీ అయితే వేసింది, జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇంటర్వ్యూ, గ్రూప్ 1పై నిపుణుల కమిటీ సూచన, పోటీ పరీక్షల సిలబస్లో 10 నుంచి 15% మార్పులు. అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా టీజీపీఎస్సీ వేస్తున్నటువంటి విధి విధానాలను చూస్తుంటే అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న జనార్దన్ కూడా మన వైఆర్టీవీలో చాలా వరకు విస్తుపోయే నిజాలను కూడా చెప్పిండు. మనం చూస్తూనే ఉన్నాం, హాల్ టికెట్లకు సంబంధించి కావచ్చు, సెంటర్లకు సంబంధించి కావచ్చు చూస్తుంటే మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా నిజమేనా అన్నట్టు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు. ఏదో రూల్ నెంబర్ వైజ్గా, హాల్ టికెట్ నెంబర్ వైజ్గా ర్యాంక్ అంటే మార్కులు రావడం, అదేవిధంగా చూసుకుంటే సెంటర్ల వైజ్గా చూసుకుంటే అక్కడ మార్కులు ఎక్కువ రావడం, కొన్ని సెంటర్లో మొత్తానికే రాకపోవడం, ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మరి నిరుద్యోగాలు చెప్పేది కూడా వాస్తవమే అనిపిస్తుంది. మరి టీజీపీఎస్సీ కూడా పూర్తి మొత్తంలో అంటే సరైన సమాధానం ఎక్కడ కూడా ఇచ్చినట్టు కూడా కనబడినటువంటి సందర్భం కూడా లేదు. వాళ్ళకి కేవలం కొన్ని చూపెడుతున్నారు. ఏం చూపెడుతున్నారంటే మహిళలకు సంబంధించి 25% కూడా మేము కోటి ఉమెన్స్ కాలేజీలో మేము పరీక్షలు నిర్వహించినామని చెప్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతలో నిర్వర్తించడం అని చెప్తున్నారు. మరి కట్టుదిట్టమైన భద్రత పెట్టినప్పుడు అక్కడ ఒక అమ్మాయి కొంగులో చిట్టీలు పట్టుకపోయి మరి దొరికినటువంటి సందర్భం కూడా ఉంది. మరి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పుడు మరి చిట్టి కొంగులో పెట్టుకొని ఎట్లా పోతుంది అని కూడా విద్యార్థులు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కోటి ఉమెన్స్ కాలేజీలో
అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ అవైలబుల్లో లేకపోవడం వల్ల మేము వాళ్ళకి అక్కడ ఇవ్వలేదు. కేవలం మహిళలను మాత్రమే అక్కడ పరీక్షా కేంద్రకు అక్కడ పెట్టినట్టు అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి అక్కడ గతంలో యూపీఎస్సీ కావచ్చు, మరి ఇతర పరీక్షకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యర్థులను కూడా అక్కడ కేటాయించిన సందర్భాలు చూసి ఈ నేపథ్యంలో ఓన్లీ టీజీపీఎస్సీ సంబంధించి మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంతమంది ఇక్కడ వాష్రూమ్లు అవైలబుల్ లేవని ఒక కారణం చూపెట్టినట్టు వీళ్ళు చెప్తున్నారు. మరి ఎవరు రాతపూర్వకంగా ఇచ్చిరా లేకపోతే ఇంకేమన్నా ఎవరన్నా చెప్పిరా అని కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు. మరి పూర్తి మొత్తంలో 17, 18లో చాలా వరకు అవకతవకలు జరిగినట్టు కూడా చెప్తున్నటువంటి తరుణం. మొత్తానికైతే మనం చూస్తున్నాం ఇక గ్రూప్ 1 సంబంధించి కూడా మరి నిజమైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుందా, మరి నిజంగానే ప్రభుత్వం సంబంధించి చెప్తున్నటువంటి వాస్తవాలు ఏంది, మరి ఈ గ్రూప్ 1 సంబంధించి అభ్యర్థులు టీజీపీఎస్సీని ప్రశ్నించినప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్పులతోటి కొడతాం రివాల్యుయేషన్ అడుగుతాం ఆ రకంగా మాట్లాడడం కూడా శోచనీయంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరంటే నిరుద్యోగులు కనుక ఈరోజు కనుక మీకు సపోర్ట్ లేకపోతే ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితులు నెలకొంటుండే. కాబట్టి అలాంటి నిరుద్యోగులను మీరు కంటికి రేపలాగా కాపాడుకోవాలి. మా నిరుద్యోగులు ఎక్కడికక్కడ కూడా పిట్టలరా రాలిపోతున్నారు. మీ పోలీసులు చేస్తున్నటువంటి దారుణాల వల్ల దాచికాల వల్ల కూడా కొంతమంది విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. కొంతమంది ఒక విద్యార్థి అశోక్ నగర్ చెందినటువంటి ఒక విద్యార్థిని ఆమె ఇంటికెళ్ళి సూసైడ్ చేసుకున్నది. నిన్నటికి నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరికట్టుని పట్టణంలో చుంచు ప్రత్యూష అనే మహిళ విద్యార్థిని కూడా సూసైడ్ చేసుకునే ఉద్యోగం రాలేదనే కారణంతో ఇంకొంతమంది విద్యార్థులను మీరు బలి తీసుకుంటారు. ఈ సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. టీజీపీఎస్సీ అంటే కేవలం అది రాజ్యాంగబద్ధమైన సంస్థనే, అది ప్రభుత్వంతో కానీ పార్టీలతోటి ఎలాంటి సంబంధం ఉండదు. ఖచ్చితంగా మీరు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి కూడా మళ్ళీ పునరావృతం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ మీదనే ఉన్నది. టీజీపీఎస్సీ సంబంధించి ఎవరైతే కమిషనర్ ఉంటారో, ఎవరైతే బుర్ర వెంకటేశం ఉన్నారో ఆయన గతంలో కూడా ఆయనకు మంచి పేరు ఉన్నది. ఆయన ఏదైతే గ్రౌండ్ లెవెల్ అంటే గ్రౌండ్ నుంచి అంటే గ్రౌండ్ టు ఎర్త్ అంటే ఎట్లా అంటారో ఆయన చాలా పేదరికంలో నుంచి వచ్చి ఐఏఎస్గా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలా వరకు కూడా మరి ఇలాంటి పరిస్థితులు కూడా ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు ఉంటే ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి విద్యార్థుల పక్షాన్ని ఆలోచించి ఒకసారి మళ్ళీ నిర్ణయం తీసుకొని ఏదైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా సవరించుకోవాలని అయితే చాలామంది ఏదైతే నిరుద్యోగ అభ్యర్థులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.